జై కిసాన్ జై కిసాన్. నామినేషన్ల సమయం ముగుస్తున్న వేళ టీడీపీ అధినేత ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. మొత్తం 7 అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అందులో 4 స్థానాలు బీసీలకు, 2 ఓసీలకు, 1 ఎస్సీలకు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు మొత్తం 5 ఖాళీలు ప్రకటించగా అందులో టీడీపీకి 4 స్థానాలు, వైసీపీకి 1 స్థానం దక్కుతుంది. అందులో భాగంగా వైసీపీ ఇప్పటికే తమకు దక్కే 1 స్థానం బీసీ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తికి కేటాయించారు. ఆయన ఇప్పటికే నామినేషన్ సైతం దాఖలు చేశారు. ఇక టీడీపీ నుండి అభ్యర్థులను సీఎం చంద్రబాబు అర్ధరాత్రి ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటాలో టీడీపీకి లభించే 4 స్థానాలకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఏపీ ఎన్జీఓల సంఘం మాజీ అధ్యక్షుడు పి అశోక్ బాబు, ఉత్తరాంధ్ర రజక సంఘం నేత దువ్వారు రామారావు, కర్నూలుకు చెందిన వాల్మీకి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బీటీ నాయుడును ఎంపిక చేశారు. ఉద్యోగ సంఘ నేత అశోక్ బాబును రాజకీయాల్లోకి ఆహ్వానించిన చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తున్నట్లుగా గతంలోనే హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా ఆయనకు ఎమ్మెల్యే కోటాలో అవకాశం కల్పించారు. గవర్నర్ కోటాలో ఖాళీ అయిన 2 స్థానాల్లో ఒకదానిని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు శివనాథ్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే కోటాలో సిట్టింగ్ ఎమ్మెల్సీ సమంతకమణికి మరోసారి అవకాశం ఇచ్చారు. ఇక మాజీ ఎంపీ ఎంవివిఎస్ మూర్తి మరణంతో ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల నియోజకవర్గానికి బుద్ధా నాగ జగదీశ్వరరావును ఎంపిక చేశారు. మొత్తం 7 స్థానాల్లో బీసీలకు 4 కేటాయించారు, 2 అగ్రవర్ణాలకు కేటాయించారు, 1 ఎస్సీలకు కేటాయించారు. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు నారాయణ ఎమ్మెల్సీ పదవి కాలం ఈ నెలాఖరుకు ముగియనుంది. అదేవిధంగా మరో మంత్రి సోమిరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. నెల్లూరు మేయర్కు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని సీఎం గతంలో హామీ ఇచ్చారు. కానీ ఈ లిస్టులో ఆయనకు అవకాశం దక్కలేదు. దీనిపై ఎటువంటి స్పందన వ్యక్తమవుతుందో వేచి చూడాలి. అదేవిధంగా వర్ల రామయ్య, జూపూడి ప్రభాకర్ వంటి వారు సైతం ఎమ్మెల్సీ సీట్లు ఆశించిన వారిలో ఉన్నారు.